హాయ్ అండి అందరికీ. ఈరోజు మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే తెలంగాణ మూమెంట్లో ఒరిజిన్ ఆఫ్ ముల్కీ అండ్ నాన్ ముల్కీ ఇష్యూ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది. ఈ ముల్కీ అండ్ నాన్ ముల్కీ ఇష్యూ చూసుకున్నట్లయితే మన తెలంగాణ ప్రాంతాన్ని రూల్ చేసిన వాళ్ళు ఎవరెవరు అంటే శాతవాహనాస్, ఇక్ష్వాకుస్, వాకటాకాస్, విష్ణుకుండిన్స్, చాళుక్యాస్, రాష్ట్రకూటాస్, కాకతీయాస్, ముస్నూరి నాయకాస్. ఇప్పటి వరకు అంటే ముస్నూరి నాయకాస్ వరకు కూడా ఎటువంటి ముల్కీ నాన్ ముల్కీ ఇష్యూ రాలేదు. ఎక్కడ స్టార్ట్ అయింది అంటే బహుమని కింగ్డంలో స్టార్ట్ అయింది. ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ నాన్ ముల్కీ దివాన్ని తీసుకొచ్చారన్నట్లు అక్కడ నుండి స్టార్ట్ అయింది. ఆ దివాన్ ఊరుకుంటాడా, వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ రిలేటివ్స్ని అందరినీ పట్టుకొచ్చిండు. సో అప్పుడు ఏమైందంటే బహుమని కింగ్డంలో స్ప్లిట్ స్టార్ట్ అయింది అన్నట్లు. స్టార్ట్ అయ్యి బహుమని కింగ్డమ్ 5 భాగాలుగా విడిపోయింది. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే బీజాపూర్, అహ్మద్నగర్, థర్డ్ వన్ బీరర్, ఫోర్త్ వన్ గోల్కొండ, ఫిఫ్త్ వన్ బీదర్. బీజాపూర్, బీదర్, అహ్మద్నగర్, గోల్కొండ. మన హైదరాబాద్కి సంబంధించింది ఏంటంటే కింగ్డమ్ గోల్కొండ కుతుబ్ షాహీస్. గోల్కొండ కుతుబ్ షాహీస్లో మనకు తెలిసిందే కదా, అక్కన్న మాదన్న అంటే తెలంగాణ తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, ముల్కీ వాళ్ళని మంచిగా ఆదరించారు. సో ముల్కీ నాన్ ముల్కీ ఇష్యూ అనేది రాలేదు. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు అంటే అసఫ్ జాహీస్ టైంలో ఏమైందంటే సాలార్జంగ్ 1 రిఫార్మ్స్ వల్ల ముల్కీ నాన్ ముల్కీ ఇష్యూ అనేది రైజ్ అయింది. ఎట్లా అంటే ఎన్నంటే ఏంటి, నాజిరుద్దౌలా కదా. సో ఆ నాజిరుద్దౌలా టైంలో స్టార్ట్ అయింది ముల్కీ నాన్ ముల్కీ ఇష్యూ అనేది. నాజిరుద్దౌలా టైంలో స్టార్ట్ అయింది. అఫ్జలుద్దౌలా టైంలో ఇంటెన్సిఫై అయింది. నెక్స్ట్ మీర్ మహమూద్ అలీఖాన్ టైంలో ఏంటంటే క్రైసిస్ రేంజ్కి అంటే చాలా ఉధృతంగా ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది. సో రీజన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటంటే 1884లో మీర్ మహబూబ్ అలీఖాన్ టైంలో ఏమైందంటే మన యాక్చువల్గా అప్పుడు అఫీషియల్ లాంగ్వేజ్ ఏముండేదంటే పార్సీ ఉండేది. పార్సీ నుంచి లక్నవీ ఉర్దూకి చేంజ్ అయింది లాంగ్వేజ్ ఇప్పుడు 1884లో. ఇది ఒక రీజన్ అన్నట్టు. సో నాన్ ముల్కీ వాళ్ళు అంటే ఎవరు అంటే అఫాకీస్, వెస్ట్ ఏషియా నుంచి వచ్చిన వాళ్ళు, ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, ఇక్కడ ఈ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళని నాన్ ముల్కీల కిందిగా కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే పీపుల్ ఆఫ్ హైదరాబాద్ గేవ్ లెటర్ టు మీర్ మహబూబ్ అలీఖాన్. సో మీర్ మహబూబ్ అలీఖాన్కి హైదరాబాద్ పీపుల్ లెటర్ ఇచ్చారు. సో లెటర్ ఇవ్వడం వల్ల మీర్ మహబూబ్ అలీఖాన్ ఏం చేసిందంటే హైదరాబాద్ జర్నలిస్ట్ ప్రిపేర్ చేయండి అని చెప్పారు. జర్నలిస్ట్ అనేది పబ్లిష్ చేశారు ఎవరు, మీర్ మహబూబ్ అలీఖాన్. సో ఆ జర్నలిస్ట్ ప్రకారం ఏంటంటే ముల్కీస్ ఎంతమంది ఉన్నారంటే 52% ఉన్నారు. వాళ్ళ శాలరీ వచ్చేసి 42% ఉంది. నాన్ ముల్కీస్ ఎంతమంది ఉన్నారు అంటే 48% ఉంది. వాళ్ళ శాలరీస్ వచ్చేసి 58%. అంటే ఇక్కడ నాన్ ముల్కీస్ తక్కువ ఉన్నప్పటికీ వాళ్ళకి ఇచ్చే శాలరీ అనేది హైలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి 1888లో గెజిట్ ఇష్యూ చేశారు. ఈ గెజిట్ అంటే ఏంటంటే టెంపరవరీ యాక్షన్స్ అన్నట్లు. ఆ గెజిట్ ప్రకారం 1888 గెజిట్ ప్రకారం దాని ఫీచర్స్ వచ్చేసి ఫస్ట్ టైము డెఫినేషన్ ఆఫ్ ముల్కీ డెఫినేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఇందులో. సో ఏంటంటే 12 years డొమిసైల్ ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళని ముల్కీగా కన్సిడర్ చేసేవాళ్ళు. ముల్కీ డిస్ప్యూట్ రీఅడ్రస్డ్ మెకానిజం తీసుకొచ్చారు. దీని ప్రకారం ఏంటంటే ముల్కీ ఇష్యూలో ఫారినర్ వాళ్ళు ఎవరు ఇంటర్ఫియర్ అవ్వద్దు అన్నట్లు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కంపల్సరీ అప్రూవల్ ఆఫ్ దివాన్ వైల్ రిక్రూటింగ్ నాన్ ముల్కీని రిక్రూట్ చేసుకునే టైంలో ఎవరు అప్రూవ్ ఇవ్వాలి అంటే దివాన్ అప్రూవ్ చేయాలి దానికి. నెక్స్ట్ 7th నిజాం టైంలో ఏమైందంటే సెవెంత్ నిజాం ఎవరు, మీర్ ఉస్మాన్ అలీఖాన్. ఆయన టైంలో వచ్చిన రిఫార్మ్స్ ఏంటంటే 1919లో ఓయూ ఉంది కదా, ఉస్మానియా యూనివర్సిటీ స్టార్ట్ అయింది. అక్కడ ఏంటంటే ఉర్దూ చెప్పే వాళ్ళు ఉండాలి. సో ఉర్దూ చెప్పే వాళ్ళ కోసం టీచింగ్ స్టాఫ్ని నాన్ లోకల్ని తీసుకొని వచ్చారు. సో అందరూ మళ్ళీ అజిటేషన్ స్టార్ట్ చేయడం వల్ల 1919 ఫర్మాన్ అనేది తీసుకొచ్చారు. ఆ 1919 ఫర్మాన్కి టెక్నికల్ నేమ్ ఏంటంటే హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ రెగ్యులేషన్ యాక్ట్ 1313 క్లాస్ F రంజాన్ 25th. అంటే 1919 యాక్ట్ ఫర్మాన్ వచ్చేసి 1337 క్లాస్ F లూనార్ క్యాలెండర్ అని కూడా అనవచ్చు మనము. సో దీని సైలెంట్ ఫ్యూచర్స్ ఏంటంటే ఫోర్ ముల్కీ రూల్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే సక్సెసర్స్ ఆఫ్ యాన్సిస్టర్స్.
వాళ్ళు పాతకాలం నుంచి జీవిస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ముల్కీగా కన్సిడర్ చేస్తారు. ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ 50 ఇయర్స్ కంప్లీటెడ్ అండ్ దేర్ చిల్డ్రన్ హ్యాస్ ముల్కీ. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేస్తూ 15 సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ అయి ఉంటుందో వాళ్ళ యొక్క పిల్లల్ని ముల్కీలుగా కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ థర్డ్ వన్ ఏంటంటే మ్యారేజ్ కింద ఇప్పుడు ముల్కీ మేల్ ఉన్నాడు, నాన్ ముల్కీ ఫీమేల్ని చేసుకున్నప్పటికీ ఆ నాన్ ముల్కీ ఫీమేల్ ముల్కీని చేసుకోవడం వల్ల ఆమెని కూడా ముల్కీగా కన్సిడర్ చేస్తారు. కానీ ముల్కీ ఫీమేల్ నాన్ ముల్కీ అతన్ని చేసుకుందనుకో, ఆమె వేరే ప్లేస్కి పోతే ఆమెని నాన్ ముల్కీగానే కన్సిడర్ చేస్తారు. ఇఫ్ సమ్ కేస్ డైవర్స్ తీసుకొని కానీ విడోగా కానీ తను రిటర్న్ వస్తే తన్ని ముల్కీగానే కన్సిడర్ చేస్తారు, కానీ తన పిల్లల్ని మాత్రం నాన్ ముల్కీలుగానే చూస్తారు. సో డెమిసైల్లో వచ్చేసి 15 ఇయర్స్ నివసిస్తూ ఉన్నవాళ్ళు 4 కండిషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ముల్కీ సర్టిఫికేట్ ఇక్కడ ఎవరు ఇస్తారంటే అవ్వల్ తాలూక్దార్ ఇస్తారు. ఓకేనా. ఈ 1919 ఫార్మాన్ ప్రకారం ఏంటంటే ముల్కీలు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళని పర్మనెంట్ ఎంప్లాయీగా కన్సిడర్ చేయడం జరిగింది. నాన్ ముల్కీస్ వచ్చేసి టెంపరవరీ ఎంప్లాయీస్గా.